ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు మనం ఎంత సంతోషించామో, అంతగా సంతోషించదగ్గటువంటి రోజు ఇవాల్టి రోజండి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తలం మరి పొట్టి శ్రీరాములు గారికి కానివ్వండి, అంతకుముందు ఉన్న వాళ్ళకి ఏ క్షణాన, ఏ ముహూర్తాన వచ్చిందో తెలీదు గానీ, ప్రతిదానికి మనం విపరీతమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్యం ప్రజలకి రావటం అనేటువంటిది దురదృష్టం. ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రంగా డిమాండ్ పెడుతూ పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటం మనం చూసాం. ఆయన బలిదానం జరిగితే మాత్రమే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. 53 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేసిన తరువాత చేవ చచ్చినటువంటి ఆంధ్రులారా మీరు ఉన్నారా పోయారా అని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ శవాన్ని తీసుకొని రోడ్ల మీద ఊరేగింపు చేసినప్పుడు ఆంధ్రులు మేల్కొని మాకంటూ ఒక రాజధాని కావాలి అని నినదించినటువంటి పద్ధతి, ఆ రోజున జరిగినటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి రావటం, అక్కడి నుంచి పెద్ద మనుషులందరూ కలిసి కొన్ని ప్రాంతాలను కలిపిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా వెళ్ళటం జరిగింది. మనం చెప్పాలి ఏ మాటకి ఆ మాట మొహమాటం లేకుండా చేయాలి అంటే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మాట్లాడాలంటే హైదరాబాద్ యొక్క అభివృద్ధిలో ఆంధ్రులు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యం అనేటువంటిది 70% నుంచి 75% ఉంది. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి నిజం. కానీ మనల్ని బయటికి పంపించినటువంటి విధానం మాత్రం చాలా అవమానకరమైనటువంటి రీతిలో. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆంధ్రుల చరిత్ర అనేటువంటిది ప్రపంచంలో ఇవాళ అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్నటువంటి అనేకమైనటువంటి దేశాలకి బట్టలు కట్టుకోవటం తెలియనటువంటి రోజుల్లోనే విదేశీ వాణిజ్యం చేసి నౌకలు నిర్మించి విదేశాలకంటే క్రీస్తు పుట్టక ముందే వాణిజ్యం ఈ ప్రాంతం నుంచి జరిగినప్పటికీ 12 సంవత్సరాల క్రితం మనల్ని బయటికి పంపించిన ఇవాల్టి వరకు కూడా రాజధాని లేని రాజ్యంగా మిగిలిపోయినటువంటి దౌర్భాగ్యం తెలుగు ప్రజలకు పట్టింది. ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు చూసారా? ఇలాంటి దురదృష్టకర సంఘటనల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు దొరకటం అనేటువంటిది ఒక రకంగా అదృష్టం. 2014లో ప్రజలందరూ కూడా దాన్ని రియలైజ్ అయ్యారు. అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉంటేనే దీన్ని దారిలో పెట్టగలుగుతాడు. ఈ నవజాత శిశువునని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు. కానీ 5 సంవత్సరాలు అయిన తరువాత తలలు నిమురుతూ, ముద్దులు పెడుతూ, ఆలింగనాలిస్తూ ఒక ఆషాఢభూతి రాష్ట్రంలో ప్రవేశించాడు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే అద్భుతంగా నేను రాజధాని కడతాను. చంద్రబాబు నాయుడు గారి కంటే అద్భుతమైనటువంటి పాలన చేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నినాదంతో వస్తే, యువకుడు చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు చూసాము. ఆయన పునాది వేశాడు కాబట్టి ఆ పునాది పైన ఈయన భవనం నిర్మిస్తాడని ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగిందనేటువంటిది చరిత్ర. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, అనుభవం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ల ద్వారా ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పాలించినప్పటికీ కూడా అందరికంటే అధమాధమంగా అసమర్థుడిగా ప్రవర్తించి పాలించి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఘనత మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏ రాష్ట్రం దగ్గర దగ్గర మనకి 29 రాష్ట్రాలు ఉంటే మీ రాష్ట్రానికి ఇది రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో చెప్పించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రానికి రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆయన చేసినటువంటి రాక్షస పాలన మూలాన 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఆయన పెట్టినటువంటి ఇబ్బందుల మూలాన, దాష్టీకాల మూలాన ఖచ్చితంగా ఇదే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆయన అసలు అక్కడి దాకా వెళ్లాల్సిన పనే ఉంది, చేయాల్సిన పనే ఉంది. ఏ రాష్ట్రానికి రాజధాని గురించి ఇది లేదు కదా, మనకే ఎందుకు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. దానికి కారణం కూడా ఆయనే. సో ఇలాంటి రాక్షసులు మళ్ళీ వచ్చి ఇది కాదు రాజధాని అని చెప్పేసి ఇవాళ దాదాపు 1,00,000 కోట్లు ఇవాళే 50,000 కోట్ల పైన పనులు జరుగుతున్నప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 50,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయల పనులు చేసి ఒక రాజధాని అక్కడికి వచ్చిన తర్వాత విజ్ఞత ఉన్నోడే కూడా అక్కడి నుంచి కదిలించడు. కానీ ఒక సామాజిక వర్గం మీద గుడ్డి ద్వేషం పెంచుకొని ఒక కులాల పరంగా మతాల పరంగా రాష్ట్రాన్ని విభజించి పాలించాలనే విపరీత మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఎక్కడ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ చట్ట సవరణ చేయటం జరిగింది. శాశ్వత రాజధానిగా అమరావతికి ఒక హోదా కల్పించడం జరిగింది. అయితే
ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి తగునే ఈ బిల్లు ఆమోదం పొందినటువంటి పద్ధతి కూడా. ఎందుకంటే బిల్లులు ఆమోదం అనేకమైనటువంటి బిల్లులు పొందుతూ ఉంటాయి. కానీ వేగవంతంగా ఎలా జరిగిందనేటువంటిది మనం గమనిస్తే కేవలం ఒక్క రోజులోనే లోక్‌సభకు రావటం, అక్కడ ఆమోదం పొందటం, అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్ళటం, రాజ్యసభలో కూడా వెంటనే ఆమోదం పొందటం, వారం రోజులు తిరగకుండానే రాష్ట్రపతి ఆమోదం పొందిన రోజునే గెజెట్ నోటిఫికేషన్ అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. గతంలో కూడా మనం చాలా బిల్లులు చూసాం. ఇక్కడ లోక్‌సభ చేయటం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది దీని యొక్క ఆవశ్యకతను గమనించి, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది రియలైజ్ అయింది కాబట్టే చక్కగా కావాల్సినటువంటి టైంలో చేసేసి వాళ్ళ రాజముద్ర అనేటువంటిది అమరావతి మీద పడటం జరిగింది. ఇక మీదట చాలా మంది పగటి కలలు కంటున్నారు. ఫూల్స్ ప్యారడైజ్ లో కొంతమంది వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మనం రావచ్చు కదా, వచ్చినాక మళ్ళీ చట్టం సవరించవచ్చు కదా, మనం చేయొచ్చు కదా అనేటువంటి భ్రమల్లో చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ దానికి కూడా నన్ను వివరణ ఇవ్వనివ్వండి. ఇవాళ 6 నెలల క్రితం మొదలైనటువంటి పనులు ఎంత వేగవంతంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు చూసినా అర్థమవుతోంది. తర్వాత రాబోయే 3 సంవత్సరాల 2 నెలల్లో అవి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళి దాదాపు 90% కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అవన్నీ పూర్తయిపోయి రైతులందరికీ వాళ్ళ ప్లాట్‌లన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్‌తో నిలబడేటువంటి ప్రభుత్వం ఢిల్లీలో వచ్చినా అమరావతి రాజధానిని మార్చండి అనేటువంటి ధైర్యం అతను చేయలేడనేటువంటిది నా ప్రగాఢ నమ్మకం. నంబర్ 1 అతను వచ్చేటువంటి ఛాన్స్ కేవలం 1% మాత్రమే ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏది 100% మనం చెప్పలేం. వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి 1,00,000 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి రాజధానిని మార్చండి అని చెప్పేసి ఒక మాట అంటే భారతదేశం అంతా కూడా నవ్వటమే కాదు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాంటి పని ఏ కేంద్ర ప్రభుత్వం చేసినా ఆ కేంద్ర ప్రభుత్వమే అధికారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అలాంటి పని చేయరు.